ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము మనము స్తుతి కూడికగా చేరివచ్చి ఉండగా మనము దేవుని గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో నిర్గమాకాండము 16వ అధ్యాయము. నిర్గమాకాండము 16వ అధ్యాయము 15వ వచనము లేక 13 నుండి చదువుకుందాం. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలము నాయనా స్తుతి కూడికను మా ప్రభువా ఈ గృహము ఏర్పాటు చేసుకొని ఉండగా ఈ స్తుతి కూడికలో మీ నామమును మేము కీర్తించాము. మీరు మహిమపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మీ మాటలు మేము చదువుకొని ఉండగా దీవించి మాతో మీరు మాట్లాడమని మమ్మును బలపరచమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము నిర్గమాకాండము 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనము చదువుకున్నాము. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తరువాత వారికి ఎదురైన ఒక అనుభవము ఏమిటి అంటే, నీళ్ళు చేదుగా ఉన్నవి. ఆ చేదైన నీటిని దేవుడు మధురముగా మార్చివేశాడు. నీటిని మధురముగా దేవుడు మార్చివేశాడు. తరువాత ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన ఆహారము ఏమిటి? ఆ ఆహారము అంటే అది పరలోకపు మన్నా. ఈ పరలోకపు మన్నా దేవుడు తన ప్రజల కొరకై సిద్ధపరిచిన శ్రేష్టమైన ఆహారము. ఈ ఆహారము భూమిలో నుండి ఉత్పత్తి అయ్యే ఆహారము కానే కాదు. ఈ ఆహారము పరలోకము నుండి వారి కొరకై కురిపించబడుతున్న
శ్రేష్టమైన ఆహారము. ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన 25వ వచనము లేక 24వ వచనములో, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. కదా, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఈ మన్నా ఎవరు భుజిస్తున్నారు? దేవదూతలు భుజించే ఆహారము. దేవదూతలు ఎక్కడ ఉన్నారు? పరలోకములో ఉన్నారు, మహిమలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో, మహిమలో, పరలోకములో ఉన్న ఆ దేవదూతలు భుజించే ఆహారము దేవుడు ఏర్పరచుకొనిన తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఆయన సమృద్ధిగా కురిపించిన శ్రేష్టమైన పదార్థమే మన్నా. అలాగైతే దేవుడు మన కొరకు అనుగ్రహించి ప్రతిదీ కూడా ఎలాగుంటుంది అంటే అది శ్రేష్టముగానే ఉంటుంది. ఈ మన్నా దినదినము వారికి కురిపించబడుతుంది. 6 దినములు వారికి ప్రతి దినము కూడా ఈ మన్నా కురిపించబడుతుంది. అయితే 7వ దినము విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము కాబట్టి 6వ దినమునని 7వ దినమునకు సరిపడే ఆహారము కూడా 6వ దినమునని దేవుడు వారికి కురిపిస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేసుకోవాలి? 7వ దినముది కూడా 6వ దినమునని వారు సమృద్ధిగా సమకూర్చుకోవాలి. అంటే ప్రతి దినము కూడా దేవుని ప్రజలు వారి పాలెము చుట్టూ పడి ఉన్న ఆ మన్నాను వారు వేకువ జామునే ఏం చేయాలా? ఏరుకోవాలి. అంటే సమకూర్చుకోవాలి. మన్నాను వారు సమకూర్చుకోవాలి. వారి కుటుంబానికి ఎంత అవసరమో అంత మాత్రమే సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఈరోజు వేకువ జామున సమకూర్చుకున్న ఆహారము ఈ రోజుకు అది సంపూర్ణముగా వారు తినివేయాలి. నిల్వ ఏమాత్రము కూడా ఉంచుకొనకూడదు. ఒకవేళ నిల్వ ఉంచుకుంటే అదేమవుతుంది అంటే కంపు కొట్టును. అంటే దేవుడు తన ప్రజల కొరకు ప్రతి దినము కూడా తాజాగా శ్రేష్టమైన ఆహారము పరలోకము నుండి కురిపిస్తూ ఉన్నాడు. అలాగైతే ఈ మన్నా అనేది ఎంత శ్రేష్టమైన ఆహారము! ఈ మన్నా బలమైన ఆహారము. ఈ మన్నా దేవదూతలు భుజించే
ఆహారము మాత్రమే కాకుండా నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచవలెను. ఈ మన్నా ఎక్కడ ఉంచబడుతుంది? దేవుని సన్నిధిలో ఉంచబడుతుంది. ఈ మన్నా పరలోకము నుండి కురిపించబడుతుంది. ఈ మన్నాను వారు దినదినము కూర్చుకొనవలెను. ఈ మన్నా దేవుడు చెప్పిన ప్రకారముగానే కూర్చుకొనవలెను. ఈ మన్నా దేవుడు చెప్పిన ప్రకారముగానే భుజించవలెను. ఈ మన్నా దేవుని సన్నిధిలో ఉంచబడుతుంది. ఈ మన్నా ఎవరు అనగా మన ప్రభువైన యేసు క్రీస్తుకు గుర్తు. ఈ మన్నా మన ప్రభువైన యేసు క్రీస్తుకు గుర్తు. ఈ మన్నాలో 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మన్నాలో 3 మాటలు. 1, మన్నా మధురమైనది. ఎటువంటిది? మన్నా మధురమైనది కదా. ఈ మన్నా వారి పాలెము చుట్టూ పడి ఉన్నప్పుడు ఈ మన్నా ఎలా కనబడుతుంది అంటే అది తెల్లగా కనబడుతుంది. తెల్లగా కనబడుతుంది. ఈ తెలుపు అనేది మన ప్రభువైన యేసు క్రీస్తుకు గుర్తు. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. యేసు క్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడు. పరలోకములో నేటికి పరిశుద్ధుడు 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 అని కీర్తించబడుతూ ఘనపరచబడుతూ కొనియాడబడుతున్న నమ్మకమైన ప్రభు. ఆ పరిశుద్ధుడే మానవుడుగా లోకానికి వచ్చి సర్వలోక మానవుల పాప పరిహారము కొరకై ఆ పరిశుద్ధుడే కలువరి సిలువలో బలియాయను. ఆయన మన కొరకై రక్తమును చిందించి మన కొరకై ప్రాణం పెట్టి మన కొరకై బలి అయిపోయి మరణించి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడి ఆయన పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపనము చేయుచున్న పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు. అయితే ఆయన యందు విశ్వాసముంచిన వారిని ఆయన పరిశుద్ధులుగా చేస్తున్నాడు. ఆయన రక్తములో కడుగబడిన వారిని ఆయన పరిశుద్ధులుగా చేస్తున్నాడు. మంచిది. మన్నా మధురమైనది. ఆ మన్నాను
అది చూస్తుండగానే అది చాలా మధురముగా కనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 19వ కీర్తన 10వ వచనములో అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి కోరదగినవి. జాగ్రత్తగా వినాలి. బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది. బంగారును ప్రతి మానవుడు కూడా ఇష్టపడుతున్నాడు. బంగారు కంటే మించినది మేలిమి బంగారు. బంగారు కోరదగినది, మేలిమి బంగారు కూడా కోరదగినది. అదే సమయములో తేనె, జుంటి తేనె ధారల కంటే మధురమైనది. ఏది? దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని న్యాయ విధులు, దేవుని శాసనములు, ఇవి కోరదగినవి, ఇవి మధురమైనవి కదా. ఈ 19వ కీర్తన 10వ వచనములో మొదటి వరుసలోనేమో ఒక వస్తువును గుర్తు చేశాడు. ఏమిటి ఆ వస్తువు? బంగారు కంటే విస్తారమైన మేలిమి బంగారు కంటే దేవుని మాటలు కోరదగినవి. రెండవ వరుసలో ఒక పదార్థమును గుర్తు చేశాడు. ఏమిటి? తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని న్యాయ విధులు, దేవుని శాసనములు మధురమైనవి. అలాగైతే ప్రభువు ఎంత మధురమైన వాడు! ప్రభువు ఎంత మధురమైన వాడు! 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన 8వ వచనములో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు కదా. ప్రభువులో ఉన్న మధురమును మనము తెలుసుకోవాలి అంటే, ప్రభువులో ఉన్న మధురమును మనం గ్రహించాలి అంటే, ప్రభువులో ఉన్న మధురమును మనం అనుభవించాలి అంటే మనమేం చెయ్యాలి? దేవుని వాక్యమును ప్రతిదినము మనము తప్పక చదవాలి. దేవుని వాక్యమును చదవాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యమును అంగీకరించాలి, దేవుని వాక్యమునకు లోబడాలి, దేవుని వాక్యమునకు మనము విధేయతను చూపాలి. అప్పుడే ప్రభువు యొక్క మనసు, ప్రభువులో ఉన్న మాధుర్యము, ప్రభువులో ఉన్న గొప్పతనము, ప్రభువులో ఉన్న శ్రేష్టత మనకు స్పష్టముగా అర్థమవుతుంది.
అలా కాకుండా దేవుని వాక్యమును ఫార్మాలిటీగా మనము విని విడిచిపెట్టుట వలన దేవుని వాక్యము చదవాలి అంటే చదవాలి అన్నట్టుగా చదివితే మనకు ప్రభు ఏమాత్రము కూడా అర్థము కాడు. ప్రభు మధురమైన వాడు, ప్రభు యొక్క మాటలు మధురమైనవి. మనము ఎక్కడైనా తేనె కనబడితే మనము ఏమాత్రము కూడా విడిచిపెట్టము కదా. ఆ తేనెను మనము తీసుకుంటాము, దానిని నాలుక మీదకి తీసుకొని వస్తాము, దాని యొక్క రుచిని మనము చూస్తాము, దాని యొక్క రుచిని మనము ఆస్వాదిస్తాము. అలాగే దేవుని వాక్యము చదివినప్పుడు, దేవుని వాక్యమును గ్రహిస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యమునకు మనము విధేయతను చూపుతూ ఉన్నప్పుడు ఆ మాటలలో ఉన్న మాధుర్యమును మనము తప్పక గ్రహించగలము. పరమగీతము మొదటి అధ్యాయము. పరమగీతము మొదటి అధ్యాయము 2వ వచనము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. మనం మొదటిగా ఒక పదార్థం గుర్తు చేసుకున్నాము. ఏమిటది? తేనె మధురమైనది కదా. తేనె మధురమైనది. ఇక్కడ పరమగీతము మొదటి అధ్యాయం 2వ వచనములో ప్రియురాలు ఆ ప్రియునిలో ఉన్న శ్రేష్టతను గమనించి నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. అంటే ద్రాక్షారసము మధురమైనది కదా. ద్రాక్షారసము దగ్గరికి వెళ్ళిన వారు ద్రాక్షారసమును ఏమాత్రము కూడా విడిచిపెట్టరు. అందులోని తీయదనము, అందులోని మాధుర్యము, అందులోని చిక్కదనము, అందులోని ఆ యొక్క తృప్తిని, ఆ రుచిని ఆ ద్రాక్షారసములో అనుభవించినట్టుగా నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. అంటే యేసు క్రీస్తు ప్రభు నీ పట్ల నా పట్ల చూపించుచున్న ప్రేమ ఎంత మధురమైనది, ఎంత మధురమైనది. మనము ఆయనను ప్రేమించలేదు, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించెను. దేవుడు మనలను ప్రేమించుటకు మనలో ఏ యోగ్యత కూడా లేదు కదా. ఏ యోగ్యత కూడా లేదు. ఈనాడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించాలి అంటే, ఇష్టపడాలి అంటే
ఆ వ్యక్తులు క్వాలిటీస్ చూసి గుణమును చూసి డబ్బును చూసి ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు కదా. కానీ యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమించుటకు మనలో ఆయన ఇష్టపడేవి ఏవి కూడా లేవు. పౌలు ఒక చోట అంటాడు, మనము పాపులము, మనము బలహీనులము, మనము శత్రువులము, మనము దూరస్థులము, మనము భక్తిహీనులము, బలహీనులము, భక్తిహీనులము, శత్రువులము, పాపులము, దేవునికి దూరస్థులమైన మనలను మన ప్రభు ప్రేమించాడు. ప్రేమించి మన కొరకై, అనగా నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణమే పెట్టెను. ఎందుకు? యోహాను వ్రాసిన మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు లోకమునకు ఎందుకు పంపబడేనో? మన పాపముల కొరకై, మన పాపముల నుండి మనలను తీసివేయుట కొరకై, మన పాపములో పరికరించుట కొరకై, మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకై యేసుక్రీస్తు లోకానికి పంపబడి ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణము పెట్టెను. ఇదే శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవచ్చు, కానీ అనీతిమంతుని కొరకు ఒక నీతిమంతుడు చనిపోవుట. కాబట్టి మన్నా మధురమైనది. మన్నాలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూసినప్పుడు ప్రభువు యొక్క మాటలు మధురమైనవి. ప్రభువు యొక్క మాటలు మధురమైనవి. రెండవది, ప్రభువు యొక్క ప్రేమ మధురమైనది. దేనికంటే? లోక సంబంధమైన ప్రేమ కంటే, శరీర సంబంధమైన ప్రేమ కంటే, కుటుంబ సంబంధమైన ప్రేమ కంటే, స్నేహ సంబంధమైన ప్రేమ కంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఉన్నతమైనది, శ్రేష్టమైనది. ఆ ప్రేమలోనికి మనము దిగితే ఇక ఈ లోక సంబంధమైన ప్రేమ మనకు ఏమాత్రము కూడా గుర్తుకు రానే రాదు. అక్కడే పరమగీతము 2వ అధ్యాయం చూడండి. పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనములో, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై
నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. కదా, అతని ఫలము నా జిహ్వకు మధురము. మన్నా మధురమైనది, అందులో ప్రభువు మాటలు మధురమైనవి. రెండవది, ప్రభువు యొక్క ప్రేమ మధురమైనది. మూడవది, ప్రభువు యొక్క ఫలములు మధురమైనవి. ప్రభువు యొక్క ఫలములు మధురమైనవి. ఆ నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. యేసు క్రీస్తు ప్రభువే మనకు శ్రేష్టమైన ఫలము. శ్రేష్టమైన ఫలము. ఆ చెట్టు క్రింద మనము కూర్చోవాలి. యేసు క్రీస్తే నిజమైన ద్రాక్షావల్లి. తండ్రి వ్యవసాయకుడు, యేసు క్రీస్తు నిజమైన ద్రాక్షావల్లి. మనమెవరము? తీగలము. కాబట్టి ప్రభువు యొక్క ఫలములు మధురమైనవి. ఒకటి, మన్నా మధురమైనది. రెండవది మనము జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 16వ అధ్యాయములో 13వ వచనం చదువుకుందాం. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడియుండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడెను. ఇక్కడ గమనించాలి, మంచు పాలెము చుట్టూ పడి ఉన్నది. దేవుని ప్రజల యొక్క గుడారములు వేయబడిన ఆ పాలెము చుట్టూ ఈ మంచు పడి ఉన్నది. ఈ మంచు పడిన తర్వాత ఆ మంచు ఎగిరిపోయినది. ఆ మంచు ఎగిరిపోయినప్పుడు ఆ సన్నని కణములు మనకు కనిపిస్తున్నాయి. ఆ సన్నని కణములు దేవుని ప్రజలు చూచి వారు ఏం చేశారంటే రుచి చూచారు. రుచి చూచి ఇది ఏమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి కదా. ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అదేమిటి అంటే అది మన్నా. దేవుడు వారికిచ్చిన శ్రేష్టమైన ఆహారం. ఆ సన్నని కణములు మనకు దేనిని గుర్తు చేస్తున్నాయి అంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క గుణములను గుర్తు చేస్తున్నాయి. సన్నని కణములు యేసు క్రీస్తు యొక్క గుణములను గుర్తు చేస్తున్నాయి. యేసు క్రీస్తులో ఎన్నో శ్రేష్టమైన గుణాలు ఉన్నవి కదా. యేసు క్రీస్తులో ఎన్నో శ్రేష్టమైన గుణాలు ఉన్నవి. ఉదాహరణకు
ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన ఏ లోపము లేనివాడు, ఆయన యథార్థవంతుడు. ఇలాగున అనేక గుణములు ఆయనలో ఉన్నవి. అసలు ఆ సన్నని కణములే మనకు ఒక ప్రత్యేకతను చూపిస్తూ ఉన్నవి. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి పంపబడినప్పుడు యేసు క్రీస్తు ప్రభువులో 7 ప్రత్యేకతలు మనం గమనించగలం. 7 ప్రత్యేకతలు ఏమిటంటే, 1, ఆయన జన్మము ప్రత్యేకమైనది. ఆయన జన్మము ప్రత్యేకమైనది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, కన్య మరియ గర్భమున జన్మించుటయే ప్రత్యేకత. యేసు క్రీస్తు జన్మమే ప్రత్యేకమైనది. 2, ఆయన జీవితమే ప్రత్యేకమైనది కదా. ఆయన జీవితమే ప్రత్యేకమైనది. హెబ్రీ 7:26 చూసినప్పుడు అక్కడ పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు కదా. ఆయన జీవితమే ప్రత్యేకమైనది. ఆయన జీవితమే లోకానికి మాదిరికరముగా ఉన్నది. 3, ఆయన బోధలే ప్రత్యేకమైనవి కదా. ఒక మాట చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము లేక 7వ అధ్యాయము 28వ వచనములో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండరి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనము. జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండరి. ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన మాటలు వింటూనే ఉన్నారు. ప్రభువు మాటలు మనం ఎంతగా వింటే అంతగా మనము దీవించబడతాము. ఆఖరి దినాలు, అపాయకరమైన దినాలు, దేవుని వాక్యమే కరువయ్యే దినాలలో మనమున్నాము కదా. ఒక పాటలో కూడా యేసు రాజుగా వచ్చున్నాడు, భూలోకమంతటా తెలుసుకుంటారు. ఆ పాటలో దేవుని వాక్యమే కరువగును, ఈ సువార్త మూయబడను. సువార్త మూయబడును అంటే ప్రభువును గూర్చిన మాట మూయబడుతుంది, వాక్యమే కరువవుతుంది. సువార్త లేకపోతే, వాక్యము కరువైపోతే మానవుని యొక్క పరిస్థితి ఎంతో భయంకరము. కాబట్టి యెహోవా మీకు దొరుకు కాలమునందు మీరు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా మీరు ఆయనను
వేడుకొనుడి. ప్రభువు యొక్క జన్మము ప్రత్యేకము, ప్రభువు యొక్క జీవితము ప్రత్యేకము, ప్రభువు యొక్క బోధలు ప్రత్యేకము, ప్రభువు యొక్క కార్యాలు ప్రత్యేకము. ప్రభు కార్యాలు ప్రత్యేకము కదా. ప్రభువు యొక్క మరణము కూడా ప్రత్యేకమైనది. ప్రభువు మరణము ప్రత్యేకమైనది, ప్రభువు యొక్క పునరుత్థానం ప్రత్యేకమైనది. కానీ వీటికంటే ఇంకా శ్రేష్టమైనది ఏమిటి అంటే పాపులను పరిశుద్ధులుగా మార్చుటయే ప్రభువులో ఉన్న ప్రత్యేకత. పాపులను పరిశుద్ధులుగా మార్చుటయే ప్రభువులో ఉన్న ప్రత్యేకత కదా. సమాజములో చూసినప్పుడు భయంకరమైన వ్యక్తులు ప్రభు మాటను నమ్మి జీవితాలు మార్చుకొని ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు. త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, హంతకులు, గూండాలు, రాక్షసులు, కఠినమైన మనస్సు కలిగిన వారు ప్రభువును ఎరిగి ప్రభువునందు విశ్వాసం ఉంచి వారు ప్రభువు కొరకై జీవిస్తున్నారు. కాబట్టి ఆ సన్నని కణములు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క గుణములను గుర్తు చేస్తున్నవి. యేసు క్రీస్తు ప్రత్యేకమైన వాడు. ఆఖరిగా ఒక మాట నేను గుర్తు చేసి నేను ముగిస్తాను. ఆ సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 8వ వచనములో, 8వ వచనము, దానిని కూర్చుకొని లేక రోట దంచి బెల్లం మీద కాల్చి రొట్టెలు వేసిరి, దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. ఇక్కడ గమనించాలి. జనులు తిరుగుచు దానిని కూర్చుకొనిరి. ఏం చేశారు? దానిని కూర్చుకున్నారు. కూర్చుకున్న తరువాత తిరుగట విసిరి అంటే లేక దంచిరి. దంచిన తర్వాత దానిని పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి ఎట్లా ఉంది అంటే క్రొత్త నూనె రుచి వలె ఉండెను. క్రొత్త నూనెలో మనము ఏవైనా దేవినప్పుడు ఎలా ఉంటుంది? రుచి చాలా మధురముగా ఉంటుంది. ఆ రుచిలో మనము అనేక పర్యాయములు, అనేక సార్లు మనము వాటిలో దేవుతూ ఉన్నప్పుడు రుచి ఏమవుతుంది? క్రమక్రమముగా తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఈ మన్నా ఎలాగుంది అంటే క్రొత్త నూనె రుచిగా ఉంటుంది. మన్నా రుచిగలది. ఒకటి మన్నా మధురమైనది, రెండవది మన్నా ప్రత్యేకమైనది, మూడవది మన్నా రుచిగలది. ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల
సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభు దయాళుడు అని మనము రుచి చూస్తే మనము కొన్నిటిని మానివేయాలి. ఏమిటి? సమస్తమైన దూషణ మాటలు మానివేయాలి కదా. దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయను, సమస్తమైన దూషణ మాటలను వాటిని మానినప్పుడు, వాటికి దూరమైనప్పుడు ఆ వ్యక్తి ఎలాగూ తయారవుతాడు అంటే, క్రొత్తగా జన్మించిన శిశువు ఎలాగూ ఉంటాడో ఆ రూపంలోనికి వస్తాడు. అటువంటి శిశువుకు పాలను ఇస్తూ ఉన్నప్పుడు ఆ పాల ద్వారా ఆ శిశువు ఏమవుతున్నాడు? ఎదుగుతున్నాడు, పెరుగుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు. ప్రభు దయాళుడు అని మనము రుచి చూచి దుష్టత్వమును, కపటమును, వేషధారణ, దూషణ మాటలు అలాగే మనసులో ఉంచుకుంటే మనము ప్రభువులో ఏమాత్రము కూడా ఎదగలేము. కాబట్టి మన్నాలో నుండి 3 మాటలు. ఒకటి, మన్నా మధురమైనది. రెండవది, మన్నా ప్రత్యేకమైనది. మూడవది, మన్నా రుచిగలది. యేసు క్రీస్తు ప్రభు మధురమైన వాడు. యేసు క్రీస్తు ప్రభు ప్రత్యేకమైన వాడు. యేసు క్రీస్తు ప్రభు రుచికరమైన వాడు. ఆ మాధుర్యాన్ని, ఆ ప్రత్యేకతను, ఆ రుచిని మనము ఆస్వాదించాలి అంటే, అనుభవించాలి అంటే యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా కలిగి ఉండాలి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసు క్రీస్తు రక్తములో మన పాపములు కడుగబడాలి. యేసు క్రీస్తు ప్రభు మనకు ఇచ్చిన ఆ మాటలు మనము విని ఆ మాటలు మన హృదయములో భద్రము చేసుకోవాలి. అప్పుడే ప్రభు మనస్సు, ప్రభు చిత్తము, ప్రభువులో ఉన్న గొప్పతనము, ప్రభువులో ఉన్న ప్రత్యేకత, ప్రభువులో ఉన్న మాధుర్యత మనకు తప్పకుండా అర్థమవుతుంది. దేవుడు ఈ తలంపులు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.